హలో! ఈరోజు మనం దహీ పన్నీర్ చేస్తున్నామండి. చాలా సింపుల్ కర్రీ. ఈరోజు మా ఇంట్లో సింపుల్ వెజ్ పులావ్ చేస్తున్నాను అనమాట. దానికి కాంబినేషన్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఎలాగో చేస్తున్నాను కాబట్టి వీడియో పెడదామని చెప్పేసి షూట్. దహీ పన్నీర్ చాలా సింపుల్ రెసిపీ. చూడండి అన్నీ పెట్టేసుకున్నాను. మనకు కావాల్సింది పెరుగు, జీడిపప్పు, మీ దగ్గర సన్ఫ్లవర్, కర్బూజా సీడ్స్ ఏవి ఉన్నా సరే కొంచెం వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, కొద్దిగా గరం మసాలా, కారం, ధనియాల పొడి, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, ఫ్రెష్ క్రీము, పెరుగు మటుకి కమ్మగా ఉండే పెరుగు అయితే బాగుంటుంది. పన్నీర్ ముక్కలు కట్ చేశాను అనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కిచెన్లో నేను గిన్నెలన్నీ మార్చేస్తున్నాను, ప్యాన్స్ కూడా చేంజ్ చేస్తున్నాను. ది ఇండెక్స్ వ్యాలీలో ఇదొకటి అండ్ ఈ స్టాక్ పాట్ కూడా కొన్నాను అనమాట. పులావ్కి చాలా బాగుంటుంది. పులావ్ సపరేట్ రెసిపీ, అది పెట్టేస్తాను. ఇది పన్నీర్ రెసిపీ అనమాట. ఫస్ట్ పన్నీర్ని నేను ఫ్రై చేయబోతున్నాను. దానికోసం పన్నీర్ ముక్కల్ని కట్ చేశాను. కొంచెం ఆయిల్ వేసి కాస్త బటర్ వేద్దాం, లేకపోతే బటర్ మాడిపోతుంది. బటర్కి సపోర్ట్ కాస్త ఆయిల్ వేసుకోవాలి. పన్నీర్ని ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేయాలి. అంతేకాకుండా ప్యాన్ చాలా వేడిగా ఉండాలి, లేదంటే కింద అంటుకుపోతుంది. ప్యాన్ మటుకి సూపర్ హాట్ ఉండాలి. సూపర్ వేడిగా ఉన్నప్పుడు మనం బటర్ వేస్తే బటర్ మాడిపోతుంది. అందుకే కొంచెం ఆయిల్ సపోర్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేస్తున్నాను. పన్నీర్ని మనం రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఇలా వేగుతూ ఉన్నప్పుడే కాస్త కసూరి మేతి, ఒక చిటికెడు పసుపు వేసేసుకోండి. చూడండి అస్సలు ప్యాన్కి ఎక్కడ అంటుకుపోవట్లేదు. పసుపు వేయడం వల్ల కలర్ చాలా బాగా వస్తుంది. కసూరి మేతి ఫ్లేవర్తో భలే ఉంటుంది పన్నీర్. పన్నీర్ ఫ్రై అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇలా కొంచెం మనం టర్న్ చేస్తూ ఉంటే అన్ని వైపులా మంచిగా వేగుతాయి. కొంచెం ఆ కలర్ రావాలి మనకి, ఈ కలర్. పన్నీర్ ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులో కాస్త జీడిపప్పు, కొన్ని కర్బూజా సీడ్స్ వేసేసి దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్న ఇందులో కాస్త నూనె వేసుకోండి. నూనె వేడెక్కే లోపల ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో ఒక కప్పు పెరుగు వేసేయండి. కొంచెం ధనియాల పొడి, కాస్తే గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి, ఇంకా కారం, అలాగే ఉప్పు. పన్నీర్లో కూడా కొంచెం ఉప్పు వేసాం, చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఉండలు అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఇందులో జీడిపప్పు, కర్బూజ గింజల పొడి వేసేయండి. దీనివల్లనే థిక్నెస్ మంచిగా వస్తుంది అన్నమాట. గ్రేవీ కమ్మగా థిక్గా వస్తుంది. అంతా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని మటుకి ఉండలు లేకుండా థిక్గా కలిపి పెట్టేసుకోవాలి పెరుగు మిశ్రమాన్ని. నూనె వేడెక్కింది. ఇందులో దాల్చిన చెక్క, 2 యాలకులు, కాస్త సాజీరా, 2 లవంగాలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపి ఉల్లిపాయలు మంచిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఒక 2 నిమిషాలు మంచిగా వేయించుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాతనే మనం పెరుగు మిశ్రమం వేయాలి, లేకపోతే అల్లం వెల్లుల్లి వాసన వస్తుంది. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం అంతా వేసేయాలి. అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసి వేసేద్దాం, వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు కొంచెం చూడడానికి మనకి పల్చగా ఉంది కదా,
ఇందులో జీడిపప్పు ఇంకా కర్బూజా గింజలు గ్రైండ్ చేసి వేసాం కాబట్టి థిక్ అయిపోతుంది వన్స్ కుక్ అవుతున్నప్పుడు. సో ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట, లేకపోతే కొంచెం ఉండలుగా అవుతుంది. కొంచెం వేడయ్యాక మనం మళ్ళీ మిక్స్ చేసుకుందాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు గ్రేవీని కుక్ చేసుకోవాలి. ఇది ఉడుకుతుంటేనే మంచి సువాసన వస్తుంది, మనకి గుమగుమ ఫ్లేవర్ తెలుస్తుంది. కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు పల్చగా ఉన్న తర్వాత కాస్త థిక్ అవుతుంది. అందుకే గ్రేవీ థిక్నెస్ కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కాస్త థిక్ అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కొంచెం పల్చగా అనిపిస్తుంది కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లబడుతూ ఉంటే థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ కన్సిస్టెన్సీలో దించుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసేసుకోవాలి. పన్నీర్ వేసి ఒక్క 2 minutes కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకున్నాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాను. సింపుల్ గ్రేవీ చాలా ఈజీగా చేసేసాం కదా. ఇంత థిక్నెస్ ఉన్నప్పుడే తీసుకోండి, మళ్ళీ తర్వాత గట్టిగా అయిపోతుంది మరీ ఎక్కువ చిక్కగా తీస్తే. పైన గార్నిష్ కోసం కొంచెం ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, అలాగే కాస్త బటర్.